ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలుసుకున్నారు. రాజధాని అమరావతికి వచ్చిన ఈ ఇద్దరు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇద్దరు మంత్రులను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించి చాలాసేపు ముచ్చటించారు. ఇటీవల కాలంలో తెలంగాణకు చెందిన మంత్రులు తరచూ ఉండవల్లి వస్తున్నారు. సీఎం చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పర్యటన ఆసక్తిని రేపింది. చంద్రబాబును కలవడానికి కారణం ఏంటి అన్న ఉత్కంఠతో అంతా ఆరా తీస్తున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పర్యటన పూర్తిగా వ్యక్తిగతంగానే చెబుతున్నారు. మార్చి 5న బట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి చంద్రబాబు నాయుడును ఆహ్వానించేందుకే బట్టి శ్రీధర్ బాబును వెంటబెట్టుకొని ఉండవల్లి వచ్చినట్లు చెబుతున్నారు. తన కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసి చంద్రబాబు తప్పకుండా హాజరు కావాలని కోరినట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజా ప్రతినిధులు వరుసగా కలుస్తున్నారు. ప్రతి వారాంతరంలో చంద్రబాబు హైదరాబాద్ వెళ్తూ ఉంటారు. అక్కడ ఆయన నివాసంలో అందుబాటులో ఉంటారు. కానీ భట్టి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా రాజధానికి వచ్చి మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడును ఆహ్వానించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కేబినెట్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్ది రోజుల వ్యవధిలోనే వేరువేరు సందర్భాల్లో చంద్రబాబు నాయుడును కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా కలవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అయితే చంద్రబాబును కలుస్తున్న తెలంగాణ మంత్రులంతా పూర్తిగా తమ వ్యక్తిగత పర్యటనలే అంటూ తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు నాయుడుతో ఉన్న సుదీర్ఘ రాజకీయ పరిచయాల కారణంగా ఆయన్ను తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు తప్పనిసరిగా ఆహ్వానిస్తున్నామని వారు చెబుతున్నమాట.